పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవునియందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నవిప్పుడు ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింపము. దేవా, నీ కుమారుడు తను తాను తగ్గించుకోవటం వలన పడిపోయిన మానవ కోటి నీవు లేవనెత్తి ఉన్నావు. నీ యందు విశ్వాసముంచు వారికి ఎడతెగని ఆనందమును దయచేసి నిత్య మరణపాయముల నుండి నీవు విమోచించిన వారు నీవు సంపాదించిన శాశ్వత సంతోషములో పాలువారగినట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయేక దేవుడై యుగయుగములు జీవించుచో పరిపాలించునుండి నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో చదువుగా మనం విన్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన గ్రంథ వాక్య భాగము సంకీర్తన 23 కీర్తనల గ్రంథం నుండి 23వ సంకీర్తన మొదటి నుండి చివరి వచ్చిన వారికి పురుషుల్లో ముందుకు వచ్చి ఒకరు చదవండి. ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం దాకా ఈ విధంగా వ్రాయబడినది. 1వ వచనం ప్రారంభము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ వాక్యము ఇంత పర్యంతం. దేవా పవన శక్తుడ దేవా పవన మాచ దేవా మామోను కనికరింపు. పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు ఒకరు చదవండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన ఆయన
తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ వాక్యం ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకే. యవనస్తుల్లో ఒకరు చదవండి. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నునుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆమేన్. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనందరం కలిసి నికేయ విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యములు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నమ్ముచూ ఉన్నాను. ఆయన జనతైక కుమారుడును అద్వితీయునకు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచూ ఉన్నా. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడు, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించినవాడు, తండ్రితో ఏకతత్వం గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మలు అవతరించి పుట్టి మనుష్యుడు ఆయనని పొంది పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువేయబడి శ్రమ నొంది సమాధి చేయబడినని లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చునని, ఆయన రాజ్యమునకు అంతం లేదనియో నమ్ముచూ ఉన్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభునకు పరిశుద్ధాత్మను నమ్ముచూ ఉన్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తల ఏక సంఘమును నమ్ముచూ ఉన్నాను. పాప పరిహారమునకైన ఒకే బాప్తీసం ఒప్పుకొనుచు
మృతుల పునరుద్ధానము కొరకును రాబో లోక సంబంధముగు బ్రతుకు కొరకు నిరీక్షించుతూ ఉన్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. వాళ్ళందరూ కలిసి చిన్న పుస్తకాల్లో 171 పాట. ఏం పాట అది? 172వ పాట. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళుదము అనే పాట పాడుకుందాం. పెద్ద పుస్తకాల్లో నా దానికి వచ్చేలేకేమో 692వ పాట ఉంది. మరి చిన్న పుస్తకాల్లో 172వ పాట. సియోను పాటలు సంతోషముగను పాడు సియోను